వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చుట్టూ కుర్చీలాగే వాళ్లే ఉన్నారు అన్నారు. నిజాయితీ పరులు ఎవరూ లేరన్నారు. వైఎస్ఆర్ వెంట కేవీపీ ఉన్నట్టు ఇప్పుడెవరూ లేరన్నారు రేవంత్. ఈ తరానికి ఒకే రాజశేఖర రెడ్డి, ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు, ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని. నాకు తెలిసి కేవీపీ రామచంద్రరావు గారు ఊహించినరో ఊహించలేదో నాకు తెలియదు, కానీ చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి కోసం తన శక్తినంతా ధారపోయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం. మాకు చాలామంది కలుస్తూ కేవీపీ కావాలనుకునే వాళ్ళందరికీ వేదిక మీద నుంచి నా సూచన ఒకటే: మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు, అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి. ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన త్యాగ గుణం ఉండాలి, అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఉండాలి. అవి ఈ రోజుల్లో ఉన్నట్టుగా నాకైతే ఎవరు కనిపించలేదు. మొదటి వారం లోపలికి రానిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా. అహంకారం కాదు, ఆలోచనతో ప్రజలు ఏం ఆశిస్తున్నారో, ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేయాలని, అంతకంటే ముందు వారు ఉన్న విధానాన్ని మార్చుకున్నాని వారే చెప్పి నాకు కోపం అనే నరం తెగిపోయింది. నేను ప్రజలకు సేవ చేస్తాను రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పినరో, ఈనాటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక సూచన. ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్న. 9 ఏటి దగ్గర మళ్ళీ ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాను.